మన ఏ టు జెడ్ లంచ్ బాక్స్ సిరీస్లో ప్రీవియస్ వీడియోలో జే ఫర్ జీరా రైస్ని చూసాం కదండి. ఈ రోజు లెటర్ వచ్చేసి కే ఫర్ కరివేపాకు రైస్ని చేస్తున్నాను. ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. కంటికి అలానే జుట్టుకు కూడా చాలా మంచిది అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ధనియాలు, మిరియాలు కూడా వేసి దోరగా వేయించి అలానే కొంచెం చింతపండు కూడా వేసి వేయించి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంగువ అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి. తర్వాత అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుని అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి మీ కారానికి సరిపడా వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్లు వేసాను, నాకు సరిపోయింది. ఇవన్నీ అన్నానికి పట్టేటట్లుగా కలుపుకొని చివరిగా 1 స్పూన్ నెయ్యి అలానే ముందుగా వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అండి. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి.